హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మంత్రాల మహంకాళయ్య. రచించిన వారు రామవరపు గణేశ్వరరావు గారు. చోడవరం అనే గ్రామంలో మల్లమ్మ అనే ఆవిడ ఉండేది. ఆవిడ భర్త ఒక చిన్న రైతు. వారికి ముచ్చటగా 3 పిల్లలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ అత్తమామల్ని అపురూపంగా చూసుకుంటూ ఏ చీకు చింత లేకుండా ఉండేది ఆమె. ఉన్నట్టుండి ఒక రోజున మల్లమ్మ మంచాన పడింది. లంకణము పరమౌషధం అనుకొని ఏ మందులు ఇప్పించక మొదట్లో ఆమెను పస్తులుంచారు. నీరసించిపోయింది గాని మల్లమ్మకి జబ్బు తగ్గలేదు. ఇక లాభం లేదనుకొని పొరుగురు వైద్యుడు మంగాచారిని పిలిపించారు. ఆయన ఇచ్చిన కషాయము గుళికలు ఏమీ పనిచేయలేదు. ఈ స్థితిలో పిలవని పేరెంటంగా మంత్రాల మహంకాళయ్య వచ్చి మల్లమ్మకేసి కొంచెంసేపు కన్నార్పకుండా చూసి మల్లమ్మ భర్తతో, నీ భార్యకు పట్టింది దయ్యం, రోగం కాదు. ఆ దయ్యం కూడా మరేదో గ్రామాంది కాదు, మన గ్రామానిదే, చుక్కమ్మ అన్నాడు. చుక్కమ్మ పేరు వింటూనే అక్కడ ఉన్న వాళ్లతో పాటు మల్లమ్మ భర్త కూడా బెదిరిపోయాడు. ఈ చుక్కమ్మ 6 నెలల క్రిందట చీకటి పడుతున్న వేళ చెరువుకు నీళ్లకు పోయి తిరిగి రాలేదు. తెల్లవారాక ఆమె శవము చెరువులో తేలుతున్నది. గ్రామంలో కొందరు అది ఆత్మహత్య అన్నారు. మరికొందరు ఆమె నీళ్ల అంచున ఉన్న పాకుడు రాళ్ల మీద కాళ్ళు మోపి జారి నీట మునిగిపోయింది అన్నారు. అయితే చుక్కమ్మ దయ్యం అయిందంటావా అన్నాడు మల్లమ్మ భర్త ముణుకుతున్న గొంతుతో. కాకేం చేస్తుంది మరి? పొద్దుకుంకే వేళ గ్రామానికి తూర్పు వైపునున్న చెరువులో మునిగిపోయిన వాళ్ళు దయ్యాలైతారనే కదా శాస్త్రం చెబుతున్నది అని మహంకాళయ్య తిరుగు చూడకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. మహంకాళయ్య మల్లమ్మకు దయ్యం పట్టిందన్న మరుక్షణం నుంచి అందరికీ మల్లమ్మలో ఆ లక్షణాలు కనిపించసాగాయి. పిల్లలు అల్లరి చేస్తే అసలే నీరసంగా ఉన్న ఆమెకు కోపం వచ్చి అరిచేది. ఆ అరుపులు కేకలు దెయ్యం పట్టిన లక్షణాలే అన్నారు. ఈ గొడవంతా విన్న ఊరి బడిపంతులు రామయ్య మల్లమ్మ భర్తతో, భూత వైద్యుల బడాయి మాటలు పట్టించుకోమాకండి, శుభ్రంగా 3 పూటలా తిండి పెట్టండి, బలం వస్తే మల్లమ్మ మామూలు మనిషిలా తిరుగుతుంది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా మల్లమ్మ భర్తతో పాటు ఎవరికీ నచ్చలేదు. ఒక బంధువు ఆంజనేయుడి పేరు చెబితే దెయ్యం ఠారుకొని పారిపోతుందంటే ఒక రాత్రి వేళ ఆరు బయట రామాయణం తోలుబొమ్మలాట మల్లమ్మ ముందు ఆడించారు. నిద్ర ముంచుకు రావటంతో మల్లమ్మ ఆ ఆటని కొద్దిసేపు మాత్రమే చూడగలిగింది. అది చాలదని మర్నాడు ఒక కోతులాడించేవాడిని పిలిపిస్తే వాడు 3 కోతుల చేత 3 గంటల పాటు ఆటలాడించాడు. అది చూసి అంత జబ్బులోనూ మల్లమ్మ విరగబడి నవ్వింది. అది మల్లమ్మకు పట్టిన దయ్యం నవ్వే అన్నారు కొందరు. ఇది కాదని మల్లమ్మ భర్త బంధువు ఒక ఆయన చెరువు కట్ట పక్కన ఉన్న మహంకాళయ్య పూరిపాకకు వెళ్లారు. మహంకాళయ్య వాళ్లను చూస్తూనే, మీరు ఏదో ఒకనాడు నా దగ్గరకు వస్తారని తెలుసు. ఒకవేళ మీరు రాకపోయినా నేనే వచ్చి ఉండేవాణ్ణి. ఎందుకంటే ఇంత గొప్ప భూత వైద్యుణ్ణి నేను గ్రామంలో ఉండగా దయ్యం మనుషుల్ని పట్టి పీడించడం నాకు అవమానకరము అన్నాడు. కాళయ్య, ఆ దయ్యం తోలుబొమ్మలాటలో ఆంజనేయ స్వామిని చూసి కూడా నా భార్యను వదిలిపోలేదు అన్నాడు మల్లమ్మ భర్త దిగులుగా. ఈ చిన్న విషయానికి ఆంజనేయుల వారి పేరు ఉచ్చరించడం అపచారం అంటూ మహంకాళయ్య చెంపలు వేసుకొని, ఆ స్వామి డాకిని సాకిని పిశాచాల మీద తన బలం ప్రయోగిస్తాడు గాని ఈ ఊరి దయ్యము చుక్కమ్మ లాంటి దాని మీద మెరుపులాంటి తన వాలాన్ని జులిపిస్తాడా? అజ్ఞానం అంటే ఇదే అంటూ సంచి ఒకటి భుజానికి తగిలించుకొని వాళ్ళ వెనక బయలుదేరాడు. అతడి ఇంట్లోకి ప్రవేశిస్తూనే పెద్దగా ఏవో మంత్రాలు చదివి సంచిలో నుంచి పసుపు కుంకుమలు నిమ్మకాయలు తీశాడు. తర్వాత పసుపు కుంకుమలతో నేల మీద ముగ్గు వేసి దాని మీద పెట్టిన పీట పైన మల్లమ్మను కూర్చోబెట్టాడు. ఈ పని పూర్తయ్యాక విని వినబడకుండా ఏవో మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి మల్లమ్మ తల మీదుగా అటూ ఇటూ విసిరి వేపమండలు తీసుకొని మల్లమ్మ తల మీద వీపు మీద కొట్టసాగాడు. ఆ సమయంలో పట్నంలో చదువుకుంటున్న మల్లమ్మ తమ్ముడు వెంకటేశము అక్కకు ఒంట్లో బాగోలేదని చూడవచ్చాడు. అతడు జరుగుతున్న ఘోరం చూసి మహంకాళయ్యను, కొట్టకు, ఇకాగు అంటూ గద్దించాడు.
మహంకాళయ్య వేపమండల్ని జారవిడిచి వెంకటేశం కేసి చురచురా చూస్తూ, బస్తీ చదువులు కుర్రవాడని పాడు చేస్తాయనటానికి ఇతడే సాక్ష్యం. సరే, రేపు ఈ వేళకే వస్తాను అని క్షణమాగి మల్లమ్మ భర్తతో, రేపు పొద్దున స్వయంపాకం పంపేటప్పుడు 5 రూపాయలతో పాటు ఎక్కడ తెల్ల ఈక అంటూ లేని నల్లకోడి పెట్టను పంపడం మరవకు అని సంచీను భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ పగలంతా వెంకటేశము తన బావనడిగి జరిగిందంతా తెలుసుకున్నాడు. ఇరుగు పొరుగులు అతడికి చెరువులో బలవన్మరణం చెందిన చుక్కమ్మ దయమైందని చెప్పారు. ఆ రాత్రి మహంకాళయ్య చాలా పెద్ద వేపమండలు తీసుకుని వచ్చాడు. వస్తూనే సంచిలోని సరంజామా అంతా నేల మీద పరిచి పెద్ద గొంతుతో, దాన్ని పోయే దానక్కదయ్యమా దా, మసిబూసుకున్న మారేడమ్మా దా, బూడిద బుగ్గల భూతమా దా, చెక్కమ్మ చెల్లి చుక్కమ్మ దా అని కేకలు వేస్తూ మల్లమ్మకేసి వేపమండలు జుళిపించబోయాడు. ఆ మరుక్షణము తెరచి ఉన్న వాకిల్లో నుంచి వెంకటేశము 2 చేతుల్లో 2 చింతబరికలు పట్టుకొని సుడిగాలిలా లోపలికి చొరబడి గంతులేస్తూ, ఒరే మహంకాళ, నేను నువ్వు రమ్మన్న దెయ్యాల్లో దేన్ని కాను, చింతబరికల సాయమ్మను, చుక్కమ్మ నా తోబుట్టువు. ఆ రోజది చెరువులో మునిగిపోతుంటే నువ్వు కట్టెక్కి వినోదిస్తున్నావట. ఆ చుక్కమ్మ ఇప్పుడు నీ పూరిపాకకు నిప్పు పెట్టడానికి పోయింది. ఈ తెల్లవారుజామున వేగుచుక్క పొడిచే లోపల నువ్వీ గ్రామం వదిలి పారిపోకపోయావో నిన్ను చింతనిప్పుల్లో వేసి వేయించుకొని తింటాను అన్నాడు. ఇంతసేపు వెంకటేశం మాటల్ని నిలువెల్లా కంపించిపోతూ గుడ్లప్పగించి వింటున్న మహంకాళయ్య కదిలి ద్వారం కేసిపోతూ, దన్నాలు దన్నాలు సాయమ్మ, క్షమించు అంటూ బయటికి పరిగెత్తబోయాడు. వెంకటేశము అతడి దారిని అడ్డగించి చింతబరికలతో 4 బాదులు బాది వీధిలోకి తరిమేశాడు. ఆ సమయంలో అక్కడికి చేరిన వాళ్ళందరూ అంతా ఏదో చోద్యంగా ఉందే అనుకోసాగారు. అలసిపోయిన వెంకటేశము ఒక చెంబుడు మంచినీళ్లు తాగి అక్క మంచం పక్కన కూర్చున్నాడు. అప్పుడు అతడి బావ ఆశ్చర్యంగా, ఏరా వెంకు, చుక్కమ్మ తోబుట్టువు సాయమ్మ కూడా దెయ్యమైందా? ఇంతకు ఆవిడ నిన్నెందుకు పట్టినట్లు అని అడిగాడు. బావా, నమ్మే మూర్ఖులుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలే. బండడి ఇంటి చాకిరీకి తోడై సరైన తిండి లేక అక్క జబ్బు పడింది. త్వరగా నీ పెద్ద కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకో. ఆవిడ అక్కకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటుంది. నేను అక్కను రేపే పట్నం తీసుకుపోతున్నాను. అక్కడ మంచి వైద్యులున్నారు. 1 నెల రోజుల్లో అక్కని ఎప్పటి మనుషులా చేసి తీసుకుని వస్తాను అన్నాడు. అంతా నీ ఇష్టం, మీ అక్క ఇష్టం అంటూ మల్లమ్మ భర్త ఆప్యాయంగా వెంకటేశం వీపు తట్టాడు. మరొక కథ పేరు పుల్లన్న శాస్త్రి పంచాంగం. రచించిన వారు మార్కండేయ కుమారి గారు. ఒకానొకప్పుడు వియ్యంపేట జమీందారు యదుకృష్ణ రాయణం గారు తన కుమారుడికి యువరాజ పట్టాభిషేక మహోత్సవము ప్రకటించాడు. 4 రోజుల పాటు జరిగిన పట్టాభిషేక మహోత్సవానికి కానుకల మీద ఆశతో బంధువుల్ని వెంటబెట్టుకుని కవులు, పండితులు, పురోహితులు, కళాకారులు చాలామంది వచ్చారు. జమీందారు వారికున్న పేరు ప్రఖ్యాతులను బట్టి వరుస క్రమంలో సన్మానాల జాబితా ఒకటి తయారు చేయించి దాని ప్రకారము ఎవరినీ విడిచిపెట్టకుండా అందరికీ తగిన రీతిలో సత్కరించాడు. అయితే పురోహితుల జాబితా వచ్చేసరికి పుల్లేటు కుర్రు నుంచి వచ్చిన పుల్లన్న శాస్త్రి అనే పురోహితుడు తన పేరు భారీ సంభావనలు ముట్టజెప్పబడే ఘనాపాటీల పక్కనగాక సామాన్య పురోహితుల స్థాయి జాబితాలో చివర చేర్చబడటం చూసి ఉడుక్కున్నాడు. ఆయన తన పేరు రాగానే యువరాజు వద్దకు వెళ్ళి యువరాజు ఇచ్చిన 4 వరహాల సంభావన పుచ్చుకొని, ప్రభు, మీరేవో కానుకలిస్తారని ఈ 4 రోజుల నుంచి నేను ఎదురు చూడటం లేదు. నా గ్రామంలో పంచాంగం పట్టుకొని ఇల్లిల్లు తిరిగి తిది, వారము, నక్షత్రము చెప్పినా ఇంతకంటే ఎక్కువ సంపాదించగలను. నేను మిమ్మల్ని కించపరచటం లేదనుకుంటే మీ గ్రామంలో ఒక పురోహితుడిగా ఇప్పుడు మీరిచ్చిన సంభావనను మీకు కానుకగా చదివిస్తున్నాను. శతమానం భవతి అంటూ ఆశీర్వదించి సంభావనను యువరాజు చేతిలో పెట్టేశాడు. అక్కడున్న వాళ్ళందరికీ పుల్లన్న శాస్త్రి అహంకారం చూసి కోపం వచ్చింది. అయితే జమీందారు మాత్రము ప్రశాంతంగా, జమీందారు నదిలాంటివాడు. ఆశ్రితులను వారు తెచ్చుకున్న పాత్రల పరిమాణాన్ని బట్టి నది నీరిచ్చినట్లే మేము కూడా వినికిడిని బట్టి తయారు చేసిన జాబితా ప్రకారము
సంభావనలు ఇవ్వటం జరిగింది. మీరింతకన్నా ఎక్కువ సత్కారానికి పాత్రులైతే చెప్పుకునే విధానం ఇది కాదు. నీరు తక్కువ వచ్చిందని పాత్రను నదిలోకి విసిరేస్తే నష్టపోయేది నది కాదు. ఏది ఏమైనా ఈ సమయంలో మీ ప్రవర్తన క్షంతవ్యం కాదు అన్నాడు. పుల్లన్న శాస్త్రి సిగ్గుపడ్డాడు. సభాముఖంగా ఆయన తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకున్నాక జమీందారు ఆయనను పరీక్షించి అన్ని విధాలా యోగ్యుడని ప్రశంసించి తగిన విధంగా సత్కరించాడు. పుల్లన్న శాస్త్రి పట్టాభిషేక మహోత్సవం ముగిశాక పుల్లేటుకుర్రు గ్రామానికి వచ్చేశాడు. అహంకారంతో చేసిన పనైనా యువరాజుకే కానుకలు చదివించిన విషయము పుల్లేటుకుర్రులో అందర్నీ ఆకర్షించి పుల్లన్న శాస్త్రిని గ్రామంలో ప్రముఖుణ్ణి చేసింది. దాంతో ఆయనకి గర్వం మరింతగా పెరిగిపోయింది. జమీందారిని ధిక్కరించి సన్మానం పొందటం ఆయన గొప్పగా భావించాడు. ఆనాటి నుంచి ఆయన ధనిక పేద అనే తేడా చూడకుండా పెళ్లి చేయించినా వ్రతం చేయించినా పురానికి హితం కోరేవాడు పురోహితుడు అన్న మాట మరిచి 1కి 2 రెట్లు సంభావనను గుంజేవాడు. ఇలా ఉండగా పుల్లేటుకుర్రులో ఉండే తిక్కన అనే కవి తండ్రి కాలం చేశాడు. తిక్కన జమీందారు ఆశ్రయ కవులలో ఒకడవటం చేత జమీందారు 11వ రోజు కర్మకాండలకు హాజరయ్యాడు. అది ముగిశాక పట్టలేని విచారంలో మునిగి ఉన్న తిక్కనను చూసి జమీందారు, మీరు పండితులు, అన్నీ తెలిసినవారు, తండ్రి లేని లోటు తీర్చలేనిదే, అయినా మీరింతగా దిగులు పడిపోకూడదు అన్నాడు. అందుకు తిక్కన, ప్రభు, ఈ ఇల్లు నా తండ్రి కష్టపడి కట్టుకున్నాడు. అందువలనే చివరి క్షణం వరకు ఆయనను ఈ ఇంట్లోని మంచం మీద ఉంచాను. ఆయన పోయిన నక్షత్రం మంచిది కాదు. ఇంటిని 4 నెలల పాటు వదిలేయాలని పురోహితుల వారు చెబుతున్నారు. మంచి నక్షత్రాలు చెడ్డ నక్షత్రాలు అంటూ మనం కట్టుకున్న ఇంట్లో కాలధర్మం చెందే అవకాశం లేని మానవ జన్మను గురించి విచారిస్తున్నాను అన్నాడు. జమీందారు ఆయన కేసి జాలిగా చూసి అప్పటికప్పుడు పుల్లన్న శాస్త్రితో పాటు మరికొందరు పెద్దల్ని సమావేశపరిచి వాళ్లతో, నాకు మీరొక సహాయం చేయాలి. వాస్తుశాస్త్ర రీత్యా ఈ తిక్కన గారిల్లు చాలా బాగుంది. నాకు కొంతకాలం పాటు ఈ ఇంట్లో ఉండాలన్న కోరిక కలిగింది. అందుకు కారణము ఇక్కడికి రాగానే నాలో ఏదో ప్రశాంతత కలిగింది. ఎన్నాళ్లుగానో గూడు కట్టుకుని ఉన్న అశాంతి, ఆందోళన భావాలు పటాపంచలైపోయినాయి. కానీ కవిగారు ఈ ఇల్లు విడిచిపెట్టాలని మీరు చెప్పినట్లు విన్నాను. దీనికి మార్గాంతం ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. పుల్లన్న శాస్త్రి పెద్దలతో చర్చించి జమీందారితో, ప్రభు, శాస్త్రాలు ఆచారాలు ఆపస్తంభుడనే ముని ప్రవేశపెట్టాడు. అయితే దేశ కాల పాత్రానుగుణంగా వాటిని మార్చుకోమని ఆయన చెప్పిన విషయం మాకు సమ్మతమే. కవిగారింటికి ఉదక శాంతి చేయించుకుంటే దోషం పోయి నివాసయోగ్యమైతుంది అన్నాడు. జమీందారు ముసిముసి నవ్వులు నవ్వి వెంటనే పుల్లన్న శాస్త్రి ఆధ్వర్యంలో ఉదక శాంతి జరిపించి తిరిగి వెళ్ళిపోతూ పుల్లన్న శాస్త్రితో, మన ఆచార వ్యవహారాలలో అనాగరికము, ప్రస్తుత కాలానికి అభ్యంతరకరమైందేదైనా ఉంటే వాటికి మార్గాంతరాలు సూచిస్తూ పంచాంగాలలో వివరణనివ్వండి. నేను ఘనంగా సన్మానించి మంచి బహుమతి ఇవ్వదలిచాను అన్నాడు. ఈ విధంగా తిక్కన ఇల్లు వదిలిపోవలసిన అవసరం లేకుండా పోయింది. పుల్లన్న శాస్త్రి పండితులతో చర్చించి శుభకార్యాలలో సులువైన మార్పులు సూచిస్తూ పంచాంగం తయారు చేసి జమీందారు చేత ఘనంగా సన్మానించబడ్డాడు. మరొక కథ పేరు ఊరు కదలని వాడు. రచించిన వారు వసుంధర గారు. చపలపురంలో చలపతి అనే అతడికి బంధుప్రీతి ఎక్కువ. అతడి భార్య అరుణ కూడా ఇంటికి వచ్చిన వారిని ఎంతో చక్కగా ఆదరిస్తుంది. ఆ దంపతుల గురించి బంధువుల్లో గొప్పగా చెప్పుకుంటారు. బంధుప్రీతి మాత్రమే కాక చలపతికి మంచి మాటకారితనం కూడా ఉన్నది. అతడితో ఎంతసేపు మాట్లాడినా తనవి తీరదని చాలామంది అంటుంటారు. ఉగ్రనగరంలో ఉమాపతి అనే ఆయన ఉంటున్నాడు. అతడు ఆస్తిపరుడే గాని ఉన్న చోటు నుంచి కదలడు. తన తల్లిని మించిన గొప్ప వ్యక్తి గాని ఉగ్రనగరానికి మించిన ఊరు కానీ ఉన్నదంటే ఒప్పుకోడు. ఒక పట్టాన ఏ పిల్ల నచ్చక చాలా ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య కరుణ అందము, చలాకీదనము, తెలివి, మంచితనము కలబోసిన పిల్ల. మాసం రోజుల్లోనే కరుణకు భర్త అంటే విసుగు పుట్టింది. అతడికి కొన్ని విషయాలు తెలుసు.
అవే అందరికీ చెబుతాడు తప్ప కొత్త విషయాలు నేర్చుకోడు, తెలుసుకోడు. తను చాలా గొప్పవాడిననుకొని తరచు తనను తానే పొగుడుకుంటుంటాడు. ఎదుటి వాళ్ళని దేనికి మెచ్చుకోడు సరికదా, చిన్నబుచ్చుతాడు కూడా. ఒకసారి ఊరు కదిలితే తప్ప భర్తకి ప్రపంచం తెలియదని కరుణ అనుకున్నది. ఆమెకు చలపతి దూరపు వరసలో అన్న అవుతాడు. అతడొక్కడే తన భర్తను మార్చగలడన్న ఉద్దేశంతో ఆమె ఒక రోజున భర్తతో చపలపురం వెళదామన్నది. అనుకున్నట్టే ఉమాపతి రానన్నాడు. చపలపురము ఉగ్రనగరం కంటే 1000 రెట్లు గొప్పగా ఉంటుంది. అక్కడ చలపతి అని మా పెదనాన్న కొడుకు ఉన్నాడు. ప్రపంచంలో అతడికి తెలిసిన విషయాలు ఇంకెవ్వరికీ తెలియవంటారు. మనం అక్కడికి వెళితే నువ్వు గొప్పో నా అన్న గొప్పో తేలిపోతుంది అంటూ కరుణ భర్తను రెచ్చగొట్టింది. ఉమాపతికి పౌరుషం వచ్చి మర్నాడే చపలపురం బయలుదేరాడు. ఉమాపతి దంపతులని చలపతి దంపతులు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరించారు. అతిథుల కోసము అరుణ కొత్త రకం పాయసం వండింది. కరుణ ఆ పాయసం రుచిని ఎంతగానో మెచ్చుకున్నది. ఉమాపతి మాత్రము ముఖం చిట్లించి, పాయసం అంటే చిక్కని గేదె పాలుండాలి, అందులో ఉగ్రనగరం జీడిపప్పు కలపాలి, ఆపై మా అమ్మ చేయి పడాలి, ఆ రుచి చూసిన వాడికి ఇంకేది పాయసం అనిపించదు అన్నాడు. ఈ మాటలకి అరుణ చిన్నబుచ్చుకున్నది. చలపతి మాత్రము మాటలు తప్పిస్తూ, బావగారు తెలివిగా మమ్మల్ని ఉగ్రనగరం రమ్మని ఆహ్వానిస్తున్నారు. మేము ఉగ్రనగరం వస్తే ఒక్క పాయసంతో విడిచిపెట్టాం. అత్తయ్య గారి చేత ఎన్నో రకాల పిండి వంటలు చేయించుకొని తింటాము అన్నాడు. ఆ రాత్రి చలపతి అతిథుల కోసము బూరుగుదూది పరుపులు పంపించాడు. ఉమాపతి అందుకు మెచ్చుకోకుండా, వాతావరణం ఉక్కగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా బూరుగుదూది సుఖంగా ఉండదు, మా ఊళ్ళో శరీరానికి చల్లగా అనిపించే కొత్త రకం దూది దొరుకుతుంది అన్నాడు. ఈ పర్యాయము చలపతి కూడా చిన్నబుచ్చుకోవటం గమనించిన కరుణ అన్నగారిని చాటుగా పిలిచి భర్తకున్న దుర్గుణం చెప్పి, నీవైతే ఎదుటివారిలో లోపాలున్నా చెప్పకుండా మెచ్చుకుంటావు. నా భర్తకి చీటికి మాటికి ఎదుటివారిని చిన్నబుచ్చే దుర్గుణమున్నది. మనిషి మంచివాడే కానీ ఈ దుర్గుణం పోగొట్టాలని నీ వద్దకు తీసుకొచ్చాను. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించు అన్నది. అసలు విషయం ముందే చెప్పి రక్షించావు, ఇకంతా నేను చూసుకుంటాలే అన్నాడు చలపతి. ఆ మర్నాడు ఉదయము చలపతి ఉమాపతితో ఆ ఊళ్ళోనే ఉంటున్న తన దూరపు బంధువు ముకుందుడి గురించి చెప్పాడు. ముకుందుడు కూతురికి పెళ్లి చేశాడు. చలపతి 500 వరహాలిచ్చి సాయం చేశాడు. ముకుందుడి ఇల్లు కూలిపోయింది. చలపతి తాటివాసాలు దానం చేశాడు. ముకుందుడికి జబ్బు చేసింది. చలపతి చిట్కా వైద్యం చేసి తగ్గించాడు. ముకుందుడు చలపతి నుంచి ఎన్నో సాయాలు పొందాడు. కానీ ముకుందుడు చలపతి గురించి ఒక్క మంచి ముక్కనడు, పైగా దుష్ప్రచారం చేస్తాడు. ఇద్దరూ కలిసి ముకుందుడి ఇంటికి వెళ్ళారు. ముకుందుడు చలపతిని పట్టించుకోకుండా ఉమాపతితో బాగా మాట్లాడాడు. చలపతి ఎంత మర్యాదగా మాట్లాడినా చీత్కారంగా బదులిచ్చాడు. వెళ్ళేటప్పుడు మాత్రము, రేపు ఎడ్ల జత బేరం చేస్తున్నాను, 25 వరహాలు తక్కువ కావచ్చు, లేదనకుండా సిద్ధం చేసి ఉంచు అన్నాడు. అక్కడి నుంచి బయటపడ్డాక ఉమాపతితో, ఇలాంటి వాడితో నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు చలపతి. ఉమాపతి ఆలోచిస్తూ, ముకుందుణ్ణి చూడగానే నాకు మా ఊళ్ళోని గోవిందుడు గుర్తుకు వచ్చాడు. నేను ముకుందుణ్ణి పట్టించుకోలేదు, మా గోవిందుడి గురించి ఆలోచిస్తున్నాను. మా ఊళ్ళో నీలాంటి వాళ్ళు గోవిందుడి గురించి నా దగ్గర ఫిర్యాదు చేశారు. నాకు మాత్రము మా గోవిందుడి ప్రవర్తనలో తప్పేం కనిపించలేదు. అతడు నాతో బాగా ఉంటాడు. నీకు మనుషులతో మసలటం తెలియదని నా నమ్మకం. మనుషులతో ఎలా మసలాలో నాకు మా అమ్మ నేర్పింది. నాతో అందరూ బాగానే ఉంటారు, ఎవరితోనూ ఇబ్బంది లేదు అన్నాడు. మంచి ఉపాయం చెప్పావు, కృతజ్ఞుణ్ణి అన్నాడు చలపతి. నేను ఉపాయం చెప్పానా, ఏమిటది అని ప్రశ్నించాడు ఉమాపతి ఆశ్చర్యంగా. నువ్వు మసలినట్టే నేను ముకుందుడితో మసలాలి, అప్పుడే ఇబ్బంది ఉండదు, అదే కదా నీ ఉపాయం అన్నాడు చలపతి నవ్వుతూ. ఉమాపతి క్షణం మాత్రం వెలవెలపోయినా వెంటనే తమాయించుకొని, మరే మరే అన్నాడు. ఆ తర్వాత చలపతి ఉమాపతికి తన ఊరి మామిడి తోటలు చూపించి, ఇక్కడ పశుగ్రాసంతో ఎరువు తయారు చేస్తారు, ఆ కొత్త రకం ఎరువు కారణంగా ఇక్కడ మామిడి పళ్ళ రుచి వర్ణనాతీతం అన్నాడు. పశుగ్రాసం ఎరువు వలన మనుషులకు రాచపుండ్లు బయలుదేరతాయట.
మా ఊళ్ళో రసాయనాల ఎరువులు వాడతారు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అంటూ వెంటనే ఖండించాడు ఉమాపతి. చలపతి అక్కడి నుంచి అతన్ని బట్టల దుకాణానికి తీసుకుని వెళ్ళాడు. ఆలయాలు చూపించాడు. ఊళ్ళోని ఎన్నో విశేషాలు చూపించాడు. ఏవి కూడా ఉమాపతి తిన్నగా చూడలేదు. భార్య కరుణ తను చూసిన వాటినన్నింటినీ అదే పనిగా మెచ్చుకుంటుంటే ఉమాపతి మాత్రము తన ఊరి వైభవాన్నే పదే పదే తలుచుకొని మురిసిపోయాడే తప్ప చపలపురంలో దేన్ని కూడా పట్టించుకోలేదు. అలా వారం రోజులు గడిచాక ఉమాపతి దంపతులు తిరుగు ప్రయాణమయ్యారు. కరుణ చలపతి దంపతులను ఎంతగానో మెచ్చుకొని, మీ ఆతిథ్యము రుచికరమైనది, మీ ఆత్మీయత మరిచిపోలేనిది, మీ ఊరొక అద్భుతం, ఇక్కడికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది అన్నది. అప్పుడు చలపతి కొద్ది దూరంలో ఉన్న ఉమాపతి కేసి చిరునవ్వుతో చూస్తూ, అయితే ఈ విశేషాలన్నీ నీ భర్తకు చెప్పు. మరొకసారి మా ఊరురా. ఈసారి వచ్చినప్పుడు నీ భర్తను కూడా వెంటబట్టుకునిరా, మర్చిపోకు, సరేనా అన్నాడు. కరుణ ఆశ్చర్యపడుతూ, అదేంటన్నయ్య అలాగంటావు? ఆయన నాతో పాటు వచ్చాడు కదా అన్నది. ఈసారి చలపతి పెద్దగా నవ్వి, నిజంగా వచ్చాడంటావా? నా మటుకు నాకు ఆయన ఉగ్రనగరం దాటినట్టు ఒక్కసారి కూడా అనిపించలేదు అన్నాడు వెంటనే. ఉమాపతి గతుక్కుమన్నాడు. చపలపురంలో ఏం చూసినా తను ఉగ్రపురాన్నే తలుచుకోవటం వలన ఇక్కడికి వచ్చి కూడా రానట్టే అయిందని అప్పటికి అతడు గ్రహించాడు. ఆ తర్వాత నుంచి ఉమాపతి ఎక్కడికి వెళ్ళినా తనకు తెలిసింది చెప్పడం తగ్గించి తెలియంది నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాడు. భర్తలో వచ్చిన ఈ మంచి మార్పుకు కరుణ సంతోషించింది. మరొక కథ పేరు చెల్లని సరుకు. రచించిన వారు వారణాసి రామకృష్ణ గారు. బులుసుపాలెం కరణం పేరు బుల్లయ్య. ఒకనాడు ఆయన వీధి చావడిలో కూర్చొని కర్ణీకపు లెక్కలు ఏవో సరిచూసుకుంటూ ఉండగా ఆయన భార్య లలితాంబ వచ్చి, అమ్మాయికి సీమంతం చేయటానికి సాయంత్రము పొన్నపల్లిలోని మన వియ్యంకుడి గారింటికి వెళ్ళాలి. పేరంటం సందర్భంగా పంచటానికి మిఠాయిలు కావాలని ఉదయం చెప్పాను. ఆ విషయం గుర్తుందా అని అడిగింది. గుర్తులేకేం, ఇప్పుడే ఆ పని చూస్తాను అని భార్యను లోపలికి పంపి వీధిని పోయే వారి మీద ఒక కన్ను, తన లెక్కల మీద ఒక కన్ను వేసి కూర్చున్నాడు బుల్లయ్య. ఇంతలో ఆ దారిగా వచ్చాడు సాంబయ్య అనే చిన్న రైతు. బుల్లయ్య అతన్ని పిలిచి తగ్గు స్వరంతో ఏదో మాట్లాడి పంపాడు. మరి కాసేపటికి అటుగా వచ్చిన పేరయ్యను పిలిచి అతడితోనూ ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య. ఏదో వ్యవహారంలో పడి మిఠాయిల సంగతి మరిచినట్లున్నారే అంటూ మళ్ళీ వచ్చింది లలితాంబ. లేదు లేదు, ఆ పనిలోనే ఉన్నాను అంటూ బదిలిచ్చిన భర్తను అనుమానంగా చూస్తూ తిరిగి లోపలికి వెళ్ళింది లలితాంబ. ఆ తర్వాత కొద్దిసేపటికి దారి వెంట పోతున్న మరిద్దరినీ పిలిచి ఏదో మాట్లాడి పంపాడు బుల్లయ్య. ఇంటిలోనే ఉండి ఒక కన్ను ఇటు వేసి ఉంచిన లలితాంబ తిరిగి బయటికి వచ్చి దారిని పోయే వాళ్ళని పిలిచి అది ఇది మాట్లాడుతున్నారు కానీ మిఠాయిలు తెప్పించమన్న నా మాట మాత్రం చెవికెక్కించుకున్నట్లు లేదు అన్నది నిష్ఠూరంగా. చూస్తున్నావుగా, ఇప్పుడు నేను మాట్లాడిన వాళ్ళందరూ మిఠాయిలు కొని తెచ్చిచ్చే పని మీద వెళ్ళిన వాళ్లే అన్నాడు బుల్లయ్య నవ్వుతూ. నేనంత వెర్రిదాన్ని కాదులేండి. మిఠాయిలు తేవటానికైతే మీరు ఇంతమందిని ఎందుకు పంపుతారు? ఒక్కరు చాలరా? అందువలన నా ఎదురుగా ఒక మనిషిని పిలిచి మిఠాయిలు తెమ్మని అతడికి మీరు పురమాయించేదాకా నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు అన్నది లలితాంబ గట్టిగా. మిఠాయిలు కొనాలని మనం అనుకున్నా అమ్మటానికి ఆ గురవయ్య శెట్టి ఇంకా సిద్ధంగా లేడు అన్నాడు బుల్లయ్య నవ్వుతూ. ఇది మరీ చోద్యంగా ఉంది. అతగాడి అమ్మేది ఏ ఇల్లో పొలమో కాదు కదా, దుకాణం తెరిచేదే అమ్మటానికాయే. మరి ఇంకా సిద్ధం కాకపోవటం ఏమిటి? అసలు విషయం ఏంటో చెప్పరాదా అన్నది లలితాంబ కోపంగా. బావుంది, అలా అడుగు చెబుతాను. నేను నిన్ననే గురవయ్య శెట్టి దుకాణానికి వెళ్ళి మిఠాయిల ధరలు విచారించాను. లడ్లు కానీ మైసూరు పాకులు కానీ మణుగు 20 రూపాయలకు తగ్గేదే లేదన్నాడు. సరుకు నాణ్యంగా రుచిగా ఉంది. అతడు ధర తగ్గించేందుకు ఒక ఉపాయం ఆలోచించాను. దాని ప్రకారము ఇప్పుడు నేను పంపిన వాళ్ళంతా శెట్టి దుకాణానికి వెళ్ళి ధరలు విచారించి సరుకు రుచి చూస్తారు. తర్వాత ఈ మిఠాయికి వాడిన పిండి కల్తీదిలాగా ఉంది అని, సరుకు నిల్వ ఉన్నట్టుంది అని, వాడిన నెయ్యిలో ఏదో లోపం ఉన్నదని, ఇలా రకరకాలుగా వంకలు పెట్టి కొనకుండా వెళ్ళిపోతారు. నలుగురు ఒకే రకంగా అనేసరికి గురవయ్య శెట్టికి తన మిఠాయిల్లో
నిజంగానే ఏదో లోపం ఉన్నదని గట్టి నమ్మకం కలుగుతుంది. ఆ సరుకును వదిలించుకోవటానికి ధరను సగానికి సగం తగ్గిస్తాడు. గురవయ్య అలా ధరలు తగ్గించి సరుకు అమ్మటానికి సిద్ధపడగానే వాటిని కొని తెమ్మని నేను పంపిన వాళ్లకు చెప్పాను అంటూ బదులిచ్చాడు బుల్లయ్య. ఇంతలో చిట్టయ్య పెద్ద సంచి నుండిగా మిఠాయిలు నింపుకొని వస్తూనే, అయ్యా, మీరన్నట్టుగానే గురవయ్య శెట్టి ధరలు సగానికి సగం తగ్గించేశాడు. ఈ రోజున మణుగు మిఠాయి ధర 10 రూపాయలే అన్నాడు పొంగిపోతూ. తన భర్త కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఇంత తంత్రం నడిపినందుకు అతడి కేసి అబ్బురంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది లలితాంబ. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.